జరుగుతున్న రాష్ట్రంలో తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం గురించి కొంతమంది సన్నాసులు మాట్లాడటం జరిగింది. నిన్న ఈరోజు మచిలీపట్నం పెద్ద ముత్తైదు ప్రతిదానికి నేను ఒకడు ఉన్నాను అని ఒక ముత్తైదు ఒకడు అంటూ ఉంటాడండి. అదేంటంటే ఆ ముత్తైదు ఎట్లాంటి వాడంటే ప్రతి పనికి ఒక గుడ్డ కాల్చి మీద వేస్తాడు. ఆ గుడ్డ కాల్చి మీద వేయటం కూడా ఎట్లా ఉంటుందంటే పేరు నాని గారిది, అయ్యా అక్కడ తప్పేమీ జరగలేదు, మొత్తం అంతా నిజాయితీయే, 400 రూపాయలకి ఆవు నెయ్యి దొరుకుతుంది అని అంటాడు. వాళ్ళు చేసి 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 స్కాములన్నీ 400 కానీ 360 కానీ అంతకు ముందు చేసిన సేవలు, సన్నాసి పనులు, గంట అరగంట డబ్బులు కొడతాం, లంచాలు, ఆస్తులు, అక్రమాలు, మచిలీపట్నం అభివృద్ధి లేకుండా అన్నీ చేసింది వాళ్ళు. వాళ్ళ ఇంట్లో ఒక అర చెంచాగాన్ని పెట్టుకొని మమ్మల్ని చెంచా అంటున్నాడు. ముందు వాళ్ళ ఇంట్లో అర చెంచాగాన్ని నిలబెట్టబెట్టేగా వాళ్ళు చేసిన పనులకి 50,000 మెజార్టీతో ఇంట్లో కూర్చోబెట్టారు. ముందు అర చెంచాగాడు మమ్మల్ని తాగుబోతులు అన్నాడు. బాబు గారు ఏమేమి తాగుతాడు? ఆయన రవాణా శాఖ మంత్రిగా చేస్తున్నప్పుడు ఆయన కానవాయితో వెనకాల కారులో ఎన్ని మూట్ల గంజాయిలు తరలించాడు ఈ రాష్ట్రం నుంచి పేరు నాని గారు చెప్పాలి. నీ అండలో నీ చుట్టుపక్కల ఉన్న కార్పొరేటర్ల అభ్యర్థులు కొంతమంది ఇసుక దందాలు, కరగ్రహారం బాబా గారి దర్గాలో ఎంత సొమ్ము తిన్నావు, మన మచిలీపట్నంలో నీ గోడౌన్స్ ఎక్కడ సంపాదించావయా? నీకేమన్నా తాతల నుంచి ఆశపడివా? నువ్వు ఎప్పుడు నిలబడితే డబ్బులు లేవన్నావు, ఇవాళ వచ్చి నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి? హైదరాబాద్లో వెళ్ళాలి 52 కోట్లు పెట్టి, విజయవాడలో 3 కోట్లు పెట్టి ఇల్లు, నీ కొడుకేసే షర్టు 22,000 అంట. ఎక్కడి నుంచి వచ్చింది 22,000 షర్టు? మంత్రి 2.5 సంవత్సరాల్లో నువ్వే ఎంత తెంగావంటే ఆడంతా తెంగాలి. సారీ బూత్ వచ్చిందండి. నేను చెప్పేది ఏంటంటే, అయ్యా పేరు నాని గారు ఇకైనా తెలుసుకోండి, గుడ్డ కాల్చి మీద వేయడం కాదు, ముందు మీ గుడ్డ సారీ మీరు మీ ఇంట్లో వాళ్ళు చూసుకోండి, మీ అబ్బాయిని సక్రమంగా పెంచండి, సక్రమంగా ఇచ్చేయండి. మచిలీపట్నం సర్వనాశనం చేసి వారు ఏం కాదు. ఎందుకంటే సన్నాసుల్లాగానే ఉంటారు కాబట్టి ఆయనకన్నా చెప్పండి కాస్త గంజాయి తగ్గించి, ఓకేనండి. ముందు ఇంట్లో చెంచా బ్యాచ్ ఉంది, ఆ చెంచా బ్యాచ్ కింద అర స్పూన్ గాళ్ళు ఉన్నారు, ఉగ్గిని గాళ్ళు ఉన్నారు మీ వెనకాల మధ్యాహ్నం. మా పార్టీలో ఒక్కసారిగా గేటుగా నెత్తితే ఆడి ఇల్లు పూటలతో పీకుతాం. ఏదో మాట్లాడుతున్నాడు, పిల్లి ఇదిలాగా దాక్కున్నాడు ఇంట్లో, పిల్లి గురించి చెప్తున్నాడు సావిత, ఇంట్లో దాక్కున్నాడు. మేమందరం వచ్చేసాక బయటకు వచ్చి 400 మంది ఉన్నారు, 500 మంది అన్నారు. గుడివాడ వెళ్ళినప్పుడు ఎంపీ కట్టలు కట్టాడు ఆయన. అంతకు ముందు ఒకసారి జరిగిందిగా. ఈ చెంచా మాటలు మాట్లాడమాగా, చెంచా మాటలు ముందు నీ చెంచా చెప్పు ఫస్ట్ తెలుసుకో. పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నావు నువ్వు నీ స్థాయి, నువ్వు మాట్లాడే ఇదా? ఒక్కసారిగా జన సైనికులు కానీ ఒక్క అడుగంటూ వేస్తే 4 తెగ్గోసారు మళ్ళీ. ఖబర్దార్ జాగ్రత్త. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రూపిణి. మీ అందరూ చాణక్య ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ వాటికి లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు కనుక చాణక్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఇంకా మంచి వీడియోస్ని, న్యూసెస్ని చేయడానికి మాకు మోటివేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ చాణక్య ఛానల్.